అండి అందరికీ కూడా. ప్రేమ్ గాంధీ గారు, నమస్కారం అండి. బీజేపీలో చాలా ఎనర్జీ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా పాగా వేయాలి ఢిల్లీలో అన్నట్లుగా మేనిఫెస్టోలో ఉన్న హామీలు చూస్తే అర్థమవుతోంది. నిజంగా ఈ హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఫ్రీబీస్ ఎక్కువగా కురిపించినట్టుగా కనిపిస్తోంది. ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశాలని చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రాంతాల వారీగా ఉండేటువంటి అంశాన్ని చాలా అరుదుగా చూసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకి ఏది మేలు జరుగుతున్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలే తప్ప దేశవ్యాప్తంగా జరిగేటువంటి మార్పునే ముందుగా స్వాగతిస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణకు చూడండి, 33% రిజర్వేషన్, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అన్నాము, రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ 33% మహిళలకు రిజర్వేషన్ అన్నాం. మహిళా అభివృద్ధి కోసం ఏం పాటుపడాలో పాటుపడడం, తర్వాత విద్యార్థుల అంశాల్లో కూడా కీలకమైనటువంటి సవరణలు చేసుకుంటూ వచ్చినాం. రేపు జరగబోయేటువంటి బడ్జెట్ లో, గతంలో కూడా బడ్జెట్ లో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఆదరణ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఇక్కడ చాలా సందర్భాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహితమైనటువంటి పార్టీ అని మాట్లాడారు. కానీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, వారు చేసినటువంటి విషయాలు, వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వెళ్ళగక్కడము, ఒకరి మీద ఒకరికి ఇచ్చేసేటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసినాము. ఇలా ఒకటే చెప్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆదరణ జరిగేటట్టు మళ్ళీ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా ఏదైతే అమలు కానటువంటి హామీలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ప్రవేశపెట్టదు. పూర్తి అమలు అయ్యేటువంటి బిలో పావర్టీ లెవెల్ నుంచి ఎక్కడైతే ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి ఎన్నికల్లో చూస్తున్నటువంటి పూర్తి ఈ ముసాయిదాలో ఎక్కువ శాతం అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి పేదవాడికి ఉపయోగపడేటువంటి అంశాలే తప్ప ఎక్కడ కూడా పార్టీ లభ్యం కోసం లేదా పార్టీ వ్యక్తిగత ఇది కోసం చేసినటువంటి దాఖలాలు లేవు. మనం చూసుకుందాం, వాళ్ళు ఉచిత మహిళా ప్రవేశం బస్సు ప్రవేశం వాళ్ళకు ఉచితంగా ఇస్తా అంటే ఇక్కడ కూడా చెప్పినాం, విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉండాలని, విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని, విద్యార్థి అవకాశాల్లో చాలా చాలా అంశాలలో పొందుపరిచింది. అలాగే మహిళల విషయంలో కూడా మహిళలకు కూడా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు ఉండాలనేటువంటి లక్ష్యంగానే భారతీయ జనతా పార్టీ ముందడుగేసింది. దాంట్లోనూ ముందున్నది. ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలను గతంలో కూడా చూసారు, ఇప్పుడు కూడా ఆదరిస్తారు. కేంద్రంలో ఉన్నాము, ఆ రాష్ట్రంలో కూడా బలంగా మేమే ఉంటున్నాం అని చెప్పి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు గతంలో పోల్చుకుంటూ చూస్తే ఇలా ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ వైపు చాలా వైపు చూస్తూ ఉంది. చాలా మంది నాయకులు, అనేక పార్టీ నుంచి కూడా నాయకులు ఇందులో రావడం, పూర్తిగా భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలకు లోబడి పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెట్టినటువంటి మీరు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వము లేదా వేరే పార్టీలు ఇచ్చిన ఫ్రీ బీస్ కి దీనికి చాలా డిఫరెన్స్ వస్తున్నాయి. ఎక్కడ మధ్యతరగతి పేదవాడికి ఉపయోగపడేది తప్ప సామాజిక వర్గాల వాడిగా విభజించినటువంటి దాఖలాలు చాలా తక్కువ. కానీ వేరే పార్టీలు సామాజిక వారుగా విభజిస్తూ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఓవరాల్ గా బిలో పవర్టీ లెవెల్ ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా విశ్లేషించింది. మేమైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ కాడ ఘన విజయం ఉంటుంది. మేము అనుకున్నటువంటి విజయం ఆడ ఏమాత్రం సందేహం, తప్పకుండా అక్కడ విజయాన్ని తీసుకుంటాం అక్కడ. రైట్. రాము గారు, ఆమ్ ఆద్మీ పార్టీకి